ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఏపీ నుంచి ఈ టాపిక్ పై మాట్లాడడం కాల్ ఉన్నారు వీరస్వామి గారు పల్నాడు జిల్లా నుంచి. నమస్తే వీరస్వామి గారు, మీరు ఇదే విషయంపై మాట్లాడడం కాల్ చేశారా? నమస్తే మేడం గారు. నమస్తే. ముందుగా ఈ డిబేట్ తీసుకున్నందుకు, ఈ అంశాన్ని తీసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ఒక రైతుగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ రైతును కాపాడటానికి ఇది చాలదు మేడం గారు, ఈ ఫోర్స్ చాలదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ వ్యవసాయం గురించి అవగాహన లేదు. విత్తనాలు ఏ విత్తనం వేస్తే ఎన్ని రోజులకు మొలుచుద్ది, ఏ విత్తనం వేస్తే పంట ఎన్ని రోజులకు వస్తుంది అన్న దాని గురించి అవగాహన లేదు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ సలహాలు సూచనతో గనక ప్రభుత్వాలు ముందుకెళ్తే, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయండి, డబ్బు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. నేను ప్రభుత్వాలను తప్పు పట్టట్లా, డబ్బు ఖర్చు పెడుతున్నాయి. బట్ కానీ అవి ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు సేవ్ అవుతాడు అన్న దాని గురించి మాత్రమే వాళ్ళు ఆలోచన చేయట్లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకోటి వ్యాపారాలు చేసే వాళ్ళు తప్పితే, నిజంగా బాధాకర విషయం ఏంటంటే అగ్రికల్చర్ అంటే నిజంగా భూమిలో సేద్యం చేసేవాడికి దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మాగాడి నేల ఏంటి, మెట్ట నేల ఏంటి, తర్వాత ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంట ఎన్ని రోజులకు వస్తుంది, ఏ సీజన్ లో మనం పంట వేస్తే రేపటి రోజున వర్షాలు వచ్చేటానికి పంట చేతికి వస్తుంది. ఇప్పుడు ఎల్నివో అంటున్నారు, ఆరుతడి పంటలు వేయమని చెప్తున్నారు మేడం గారు. ఇప్పుడు మేము వాళ్ళ మాటిని మాగాడి నెలలో ఆరుతడి పంట వేస్తాము. ఈ పంట చేతికి వచ్చే టయానికి ఎల్నివో ప్రభావం తప్పి ఒక్కసారిగా తుఫాన్ వచ్చింది అనుకోండి, పంట మొత్తం నాశనం అయిపోద్ది. ఇట్లాంటి సమస్యలు పల్నాడులో చాలా తక్కువ రెయిన్ఫాల్ కదా. అవునండి, చాలా దారుణంగా ఉంది పల్నాడు అయితే. ఇదే పరిస్థితి ఇంకొద్దిగా కొనసాగితే మాకు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నా సజెషన్ ఏంటంటే మీడియాకు కూడా, మీరు మంచి అంశాన్ని ఎత్తుకున్నారు సార్, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ కానీ ఈ ఫోర్స్ చాలదు, ఎక్కువ డిబేట్లు కొంచెం అగ్రికల్చర్ మీద. 20 రోజులు ఇదే డిబేట్, మీకు వేరే పని లేదా అని అంటున్నారు ఇంకా వేరే వాళ్ళు. పర్లేదు సార్, ఇంకొక అంటున్న వాళ్ళు ఉన్నారు. ఏంది కాళేశ్వరం మీద అంటే, నేను పబ్లిక్ ఇష్యూ కాళేశ్వరం వాటర్. ఇప్పుడు రైతులకు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మన సెప్టెంబర్ లో కాదు కదా, జూన్ జూలైలో నాట్లు పడాలి. రెండు ప్రభుత్వాలు కూడా ఉరికిచ్చాలన్నదే ఉద్దేశం, మా ఉద్దేశం కూడా. మీరు థ్యాంక్ యూ, మీరు డోస్ చాలదన్నారు, ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ విందాం, ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. అంటే ఏం లేదు, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఎల్లంపల్లికి వాటర్ వస్తేనే మీరు నీళ్లు లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా నీళ్లు